ఈ స్వస్థతలు ఎవరికి చెప్పండి? అంగన్వాడీ ఎళ్ళే వాళ్ళకి స్వస్థతలు. మీకు అర్థమైందా? అది అంతలో చెప్పాల్సొస్తుంది. ఈ స్వస్థతలు ఎవరికంటే, అంగన్వాడీ వెళ్ళేటువంటి బ్యాచికి స్వస్థత. ఎందుకండి? ఆ గుడ్డు ఇవ్వకపోతే, ఆ ఉప్మా ఇవ్వకపోతే అంగన్వాడికి రాడు. చదువైతే ఈడికి ఇంట్రెస్ట్ లేదు వాస్తవానికి. కానీ దాని ద్వారా అయినా సరే పాఠాలు నేర్పించాలని చెప్పి ప్రభుత్వం పూనుకొని, వాడికి ఆ విధంగా ఇచ్చారే గానీ, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పాఠాలు నేర్పించకుండా, ఉత్తి అవి ఇచ్చేసి పంపించడం కాదు. దేవుని ఉద్దేశం కూడా స్వస్థతలు ఉన్నాయి. ఎవరికి స్వస్థతలున్నాయి? ఎవరికి అంటే అవిశ్వాసులకు జరిగిద్ది విశ్వాసంలో రావడం కొరకు. అపనమ్మకంగా ఉన్నవారికి జరిగిద్ది. అయ్యా! మరి మేము విశ్వాసంగా ఉన్నాం క్రీస్తులో 10 సంవత్సరాలయింది, 20 సంవత్సరాలున్నాయి. మా జీవితంలో స్వస్థత జరగవంటే స్వస్థతలు అయ్యే జరిగతాయి. మీరు స్వస్థత కోసం పరిగెత్తవసరంలా. అవే జరుగుతాయి. దేవుడు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. తర్వాత మీకన్నీ జరుగుతాయని చూసావా? అందుట్లో స్వస్థత కూడా ఉందన్నమాట. కాబట్టి మీరు స్వస్థత ప్రత్యేకించి స్వస్థతల కోసం పరిగెత్తన అవసరం లేదు. స్వస్థతలు అయ్యే జరుగుతాయి. ఇంకా మనం స్వస్థత కోసమే పరిగెత్తామంటే మనం ఇంకా అంగన్వాడీలో గుడ్డును బాలామృతం తింటున్నామని అర్థం. సరే అది వాక్య ప్రకారంగా చెప్తే. ఓకేనా? అది చాలామంది తెలియక పాపం పిచ్చోళ్ళు ఏదో చెప్తున్నారు తెలియక. సరే మన వాక్యం చేద్దాం. ఇప్పుడు అందరూ యేసు ప్రభు వారి దగ్గరికి అక్కడికి వచ్చారు. వాక్యాన్ని స్థలం లేకపోయాను. వారికి వాక్యంను బోధించుండగా. మూడో వచనం చూద్దాం. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నరుగులు చేత మోయించుకొని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు ఆ కపెర్నహూములో ఆయన ఉన్నాడు. ఉన్న తర్వాత ఆ ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు చాలామంది వింటున్నారు కదా, 4 బ్యాచ్లు ఉన్నారు కదా, ఆ ప్రజలంతా కూడా గుంపు కూడా ఉన్నారు. స్థలం లేదు. స్థలం లేకపోతే ఒక నలుగురు ఏం చేశారంటే, పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని ఈ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేసారు. కానీ చాలామంది అంటుంటారు, అయ్యా నీవు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే ముందు ఏం చేసి చెప్పండి, నలుగురు నువ్వు సంపాదించుకోవాలి అంటూ ఉంటారు. బైబిల్లో లేదు కానీ నలుగురు సంపాదించుకోవాలి. ఈ మధ్యన నేను ఒకటి రాసి చూడండి, చదువుతాను. ఏంటంటే, రూపాయికి రోషం ఎక్కువ, అర్ధ రూపాయికి ఆవేశం ఎక్కువ, పావలాకి పంతం ఎక్కువ, పైసాకి పెత్తనం ఎక్కువ, ధనానికి దౌర్జన్యం ఎక్కువ, అందరికీ అప్పులు ఎక్కువ, క్రైస్తవునికి భక్తి తక్కువ. ఇదేదో బాగున్నట్టుంది కొత్తది.